హలో అండి. మీరు అనుకున్నది సాధించే రోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆనందాల లోగిలి ఛానల్కి స్వాగతం. మార్గశిర మాసము అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం కదా, అందుకని గురువారం రోజు విశేషంగా లక్ష్మీ పూజ చేసుకుంటారండి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి. అందుకని నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి అయితే నేను అభిషేకం చేసుకున్నాను. 5 రకాలుగా అంటే గంధంతో, కుంకుమతో, మళ్ళీ 3 రకాల పువ్వులతో, పాలతో అలా చేసుకున్నాను అభిషేకం చేసిన తర్వాత నేను ఇక్కడ అమ్మవారిని కూర్చోబెడుతున్నాను. ఆవాహయామి చేసుకుంటాం కదా మనం అమ్మవారికి, అట్లా చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి అలంకారంగా పెట్టి 3 రకాల పువ్వులతో, చామంతులు 2 రకాలు, గులాబీలతో పూజ చేసుకున్నాను. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన మాసము, ఇష్టంగా గురువారం రోజు చాలా ఇష్టం అంటారు అమ్మవారికి. అందుకని చెప్పి నేనైతే ఇవాళ ఎప్పుడు చేసుకుంటాను, ఇవాళ ఫస్ట్ గురువారం కదా, అందుకని ఇవాళ చేసుకున్నాను. ఇందాకనే పూజ అయిపోయిన తర్వాత కమల దీపాలు అమ్మవారికి వెలిగించిన అండి. కమల దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చిన, అష్టోత్తరం చదువుకున్నాను. అమ్మవారికి గవ్వలు, గోమతికాలు, గాజులు, పువ్వులు అవి ఇష్టం కదా, అందుకని నేనైతే వాటితో ఇవాళ అష్టోత్తరం చేసుకున్నానండి. మీరే విధంగా చేసుకున్నారు? మీరు చేసుకున్నారా? మనము ఒకవేళ పొద్దున వీలు కాని వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చండి. ఇంకా 3 వారాలు కూడా ఉంది కదా గురువారము, 3 వారాలు వీలైన వాళ్ళు చేసుకోవచ్చండి. బాగుంటుంది. అమ్మవారికి అయితే నాకు చాలా నచ్చింది. అమ్మవారిని అట్లనే చూస్తూ దీపాల వెలుగులో అసలు అమ్మ అట్లా వెలిగిపోతుందండి, అంత బాగుంది. అమ్మ అట్లనే చూస్తూ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఇష్టం అండి. పూజ అయిన తర్వాత కూడా నేను దీపాల వెలుగులో అమ్మవారిని చాలాసేపు అట్లాగే చూస్తూ ఉంటా. అటు ఇటు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా అమ్మవారిని అటు ఇటు నడుస్తుంటే చూస్తుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఆ దీపాలు కూడా సాయంత్రం దాకా అవి వెలుగుతూనే ఉంటాయండి. మధ్యలో ఒకసారి అయితే నేను ఆయిల్ అయితే వేస్తాను. అంత బాగుంటుంది అమ్మ, చాలా మంచిగా అనిపించిందండి. అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నాను. అభిషేకం అంత బాగుందో అసలు చూడనీకైతే 2 కళ్ళు సరిపోలేవు అనిపించింది, అంత బాగుందండి. ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం ప్రదాయ నమః. పీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే లక్ష్మీ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండు
కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రామ చిన్న తప్పువని చిత్తగించమని అన్నా వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా